హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా శ్రీనివాస్ సోరాడా సీ ఫుడ్కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, నేను గత నెల రోజులుగా వీడియోలు చేయలేకపోయాను, ఎందుకంటే కొద్దిగా పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. సో బీచ్కి అయితే వెళ్ళడానికి టైం లేదు. సో మీరు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని నా మనవి. సో ఇక్కడ కనిపిస్తున్న చేపలు కోయింగలు, ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఇప్పుడే పడిన చేపలు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ చేపలు ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడే చేపలు ఇవి, ఎందుకంటే ఈ చేపల్లో ముళ్ళు చాలా తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ చేపకున్న ప్రత్యేకత ఏమిటంటే ఈ చేపలో మంచి పోషకాలు లభిస్తాయి. ఈ చేప ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే చేప. ఈ చేపని కోయింగ చేప అంటారు. ఇది సముద్రంలోనే కింగ్ ఫిష్ అనే పిలువబడే చేప. ఇది ఏకైక చేప. ఇది చాలా అంటే చాలా బాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ చేప తినడానికి కూడా చాలా ఇష్టంగా తినే ప్రజలు కూడా చాలానే ఉన్నారు. సో ఈ చేపలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ చేప కీళ్ళ నొప్పులకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు చాలానే ఉన్నాయి. సో అలాంటి వారు తప్పకుండా వారానికి కనీసం 2 సార్లైనా చేపలు తినండి. చేపలు తింటే మీ ఆరోగ్యం చాలా అంటే చాలా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈ చేపలో ఉన్న పోషకాలు మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి డాక్టర్ గారిని సంప్రదించి చేపలు తినొచ్చా లేదా అని అడగండి. అది కూడా సముద్రపు చేపలు మాత్రమే తినండి. ఎందుకంటే సముద్రపు చేపలో ఒమేగా 3 అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ చేప ప్రతి ఒక్కరు కూడా తినడానికి అవకాశం ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మీ దగ్గరకు చేరవు. ఎందుకంటే ప్రతి డాక్టర్ గారు కూడా చేపలు తినండి అని చెప్తారు, కానీ చేపలు తినొద్దు అని చెప్పరు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే మీకు విలువైన సమాచారం ఈ వీడియోలో దొరుకుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చేపలు తినడానికి చాలా ఇష్టపడతారు, కానీ ఆ చేపలు కూడా ఫ్రెష్ చేపలు తెచ్చుకోవాలని మీకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే సముద్ర ఒడ్డునే మంచిగా ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. అలాగని మీరు అందరూ సముద్రం దగ్గరికి వెళ్ళాలని కాదు. ప్రతి మార్కెట్లో కూడా సముద్రపు చేపలున్న మార్కెట్ ఏదో ఒక ప్లేస్లో మీకు దొరుకుతుంది. ఎక్కువ వీలైనంత వరకు సముద్రపు చేపలు తినడానికే మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఆ ప్రాధాన్యత మీరు ఇచ్చారనుకోండి, మీ ఆరోగ్యం కూడా చాలా అంటే చాలానే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా చేపలు తినడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఇవ్వండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా సరదాగా ఆ బీచ్లో ఉన్న చేపలకి వెళ్ళే జాలర్లను మీరు చూడండి. ఎందుకంటే సరదాగా మీరు ఎప్పుడూ బీచ్కి వెళ్ళలేరు, ఎప్పుడూ ఆదివారం వెళ్తారు. కాకపోతే నా వీడియోలు మాత్రం మీరు పూర్తిగా చూస్తే మీరు బీచ్కి వెళ్ళినట్లే ఉంటుంది. ఆ సముద్రము, ఆ చేపలు, ఆ వలలు వేటాడే జాలర్లు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు మాత్రం మర్చిపోకుండా చేపలు అయితే తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చేపల్లో ఉన్న ప్రత్యేకత ఒమేగా 3 అనే
వీడియో తీసి बहुत